హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్రీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. మటన్ అనగానే మనం కుక్కర్లో వండుకోవాలి అనుకుంటాం కదా. కుక్కర్తో పని లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఈ కర్రీ రైస్లోకే కాదు, రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక 1 స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగా, 1 ఇలాచీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు 1 కప్పు ఆనియన్ పీసెస్ తీసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు పక్కన ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయాయి కదండి. ఇప్పుడు ముందుగానే కడిగి ఉంచుకున్న మటన్ పీసెస్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి ఉంచుకున్న 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే మరిగించి ఉంచుకున్న నీళ్ళని వేసుకొని 1 గ్లాస్ నీళ్ళని వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మరిగించిన నీళ్ళు వేయడం వల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది. కుక్కర్తో పని లేకుండా చన్నీళ్ళు వేస్తే ముక్క గట్టిగా అయిపోతుంది. మరిగించిన నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే బాయిల్ చేసి ఉంచుకున్న నీళ్ళని వేసి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. సాఫ్ట్గా ఉడుకుతుంది. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.